కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఇటీవలే హస్తం గూటికి చేరిన ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఇవాళ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్లో మొత్తం 12 మంది కౌన్సిలర్లతో 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు సత్యనారాయణకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఆయన చైర్మన్ పదవి కోల్పోయారు. రాష్ట్రంలో అవిశ్వాసం పెట్టిన బల్దియాను దాదాపుగా కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఎల్లారెడ్డిలో మాత్రం ఆ పార్టీకి షాక్ తగిలింది. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం తీర్మానం నెగ్గింది. 11 మంది సభ్యులను మద్దతు తెలిపారు. కానీ కలెక్టర్ గారు అఫీషియల్గా దాన్ని బయటపెట్టారట. పూర్తిగా ఆర్డర్ వచ్చిందట. కోర్టు ఆర్డర్ నేను కూడా కోరుకున్నాను. నేను తెలుసుకున్నాను. అఫీషియల్గా అయితే ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ తొలగించలేదు. చైర్మన్ అఫీషియల్గా మాత్రం సార్ ఏం చెప్పారంటే ఆర్టీఓ గారు కలెక్టర్ గారికి మీకు కాపీ పంపిస్తాను. ఆయనకి ఇప్పటికైతే డోర్కు లాగేశారు చైర్మన్ ఛాంబర్కు. ఎటువంటి అధికారాలు కానీ చెక్స్ కానీ ఏది కానీ అఫీషియల్గా ఏది ఉండదంట. ఈరోజు 11 మంది నెగ్గిరు అని చెప్పారు సార్. అంటే చెప్పా అంటున్నాడు అఫీషియల్గా కదిలిస్తా అంటున్నాడు. మాకు జూన్ 14 వరకు మీరు ఆగండి అంటున్నాడు.